గుర్తుకొస్తున్నాయి. తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. ఈ వీకెండ్ ఫ్యామిలీ తోటి సరదాగా మీరొక వెబ్ సిరీస్ చూసేయాలి. కాసేపలా నవ్వుకోవాలి, కొంచెం ఎమోషనల్ అవ్వాలి, మంచి స్మూత్‌గా వెళ్ళిపోయే వెబ్ సిరీస్ చూడాలనుకుంటే 'గుర్తుకొస్తున్నాయి' ఈటీవీ విన్‌లో ట్రై చేయండి. కష్టపడి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫాదర్‌ని ఒప్పించి పెళ్ళికన్నీ రెడీ చేసుకుంటున్న టైంలో ఒక చిన్న కాంప్లికేషన్ వల్ల సిట్యుయేషన్‌లో ఫుల్ డ్రామా వచ్చేస్తది. హీరో చిన్నప్పటి ఫ్రెండ్స్ తన లైఫ్‌లోకి మళ్ళీ వచ్చినాక హీరో ఎదుర్కొనే ఆ కండిషన్‌ని అందరూ కలిసి పెళ్లిలో ఎలా హ్యాండిల్ చేశారనే ఒక ఫన్నీ పాయింట్ మీద ఉంటది. అంటే మెయిన్ పాయింట్ ఇదైనా కూడా దీని థీమ్ ఏంటంటే మెమోరీస్ అన్నమాట. సో మంచి నాస్టాల్జిక్ ఫీల్ అయితే ఇచ్చింది. మన చైల్డ్‌హుడ్, స్కూల్ డేస్, ఫ్యామిలీ మెమోరీస్, ఫ్రెండ్స్‌తో ఉన్న మెమోరీస్ ఇవన్నీ చాలా న్యాచురల్‌గా చూపించారు. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే ఈ నాస్టాల్జిక్ మూమెంట్స్ అనేవి ఫోర్స్డ్‌గా అనిపించకుండా చాలా న్యాచురల్‌గా అనిపించినాయి. చూస్తుంటే మన లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్సే గట్టిగా రిలేట్ అవ్వగలుగుతాం. గ్రాండ్ మదర్స్ హౌస్ అనే ఎపిసోడ్ మాత్రం చాలా నచ్చింది. జోక్స్ గానీ, సిట్యుయేషన్స్ గానీ ఏవి ఫోర్స్‌ఫుల్‌గా అనిపించలేదు. రిలేట్ అవుతే మాత్రం గట్టిగా ఎక్కేస్తది. ఎమోషనల్ సీన్స్ కొంచెం ఓవర్ డ్రామా అయినాయి. అంటే మీరు రిలేట్ అవ్వగలిగితే అది మీకు ఓవర్ డ్రామా లాగా అనిపించదు. ఇన్ కేస్ మీరు రిలేట్ అవ్వలేకపోతే మాత్రం అలా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ కూడా అందరూ న్యాచురల్‌గా యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళందరూ న్యాచురల్‌గా పర్ఫార్మ్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళే మెయిన్ ఈ ఎపిసోడ్ 5లో రిలేటివ్స్ అందరూ వస్తారనమాట. ఆ సెగ్మెంట్ మాత్రం చాలా వర్కౌట్ అయినట్టుగా అనిపించింది నాకు. హడావుడి ఏం లేకుండా ప్రశాంతంగా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. సరదాగా ఏదైనా చూడాలనిపిస్తే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. బ్లడ్, వైలెన్స్, అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. క్లీన్ ఫ్యామిలీ పిల్లలతో చూడదగిన సిరీస్. నవ్వుకుంటారు. నాస్టాలజిక్ మూమెంట్స్ హిట్ అవుతాయి. కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ వీకెండ్ కి ఒక సింపుల్ వెబ్ సిరీస్ ఇది. ట్రై చేయండి. మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఏమనిపించింది అనే విషయాన్ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.